సర్జరీ ట్రామా పేషెంట్స్, యాక్సిడెంట్ అయింది, మొత్తం వెన్నపూస విరిగిపోయింది. సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ వీక్నెస్తో వచ్చారు మన దగ్గరికి. లేదా కొన్నిసార్లు స్పైన్ స్ట్రోక్ అంటాం. ఈ డిస్క్లో కూడా సడన్గా డిస్క్ బయటకు వచ్చేసి నరాలను చంపేస్తుంది అనమాట బయటకు వచ్చి. దాంట్లో ఏ టైంకి వెనక్కి వస్తారు మన దగ్గరికి? ఒకవేళ వాళ్ళు 12 గంటల ముందే వచ్చేస్తారు మన దగ్గరికి, అప్పుడు కంప్లీట్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ ట్రామాలో కానీ లేదా ఈ మనకి ఇట్లాంటి ఈ స్పైనల్ కోడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం, ఆర్ సింపుల్ లాంగ్వేజ్లో స్పైనల్ స్ట్రోక్ అంటాం. ఇలాంటి వీక్నెస్ తోటి ఒక నెల రోజుల నుంచి కాళ్ళే పని చేయట్లేదు, ఇప్పుడు వచ్చి సర్జరీ చేశాక రికవరీ అనుకుంటే చాలాసార్లు రికవర్ అవ్వకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ మినాయించి మిగతా అన్ని సర్జరీస్ చాలా సేఫ్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, అంటే మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఎస్ స్పైన్ సర్జరీకి, అంతేనా సార్? ఎస్, కంప్లీట్ టెక్నాలజీ బేస్డ్ అయిపోయిందండి. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే జనాలలో అపోహ, ఒకవేళ స్పైన్ సర్జరీ అవుతే మనం వంగలేము, జిమ్ చేయలేము, ఇట్లా చాలా మంది అనుకుంటా ఉంటారు. అవన్నీ అపోహలా లేకుంటే ఏం చెప్తారు? సో అగైన్ ద సేమ్ థింగ్ అండి. ఓకే, మనకి మనం సర్జరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూజువలీ యాజ్ అ సర్జన్ అవర్ ఫస్ట్ గోల్ ఇస్ టు మెయింటైన్ న్యాచురల్ ఎనాటమీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఈ కీ హోల్ సర్జరీస్, ఎండోస్కోపిక్ సర్జరీస్ ఎందుకు వచ్చాయి? చిన్న ప్రాబ్లంకి చిన్న ఇన్సిషన్ తోటి ఆ మసిల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఆ చిన్న డిస్క్ని మాత్రమే తీసేసి రెగ్యులర్ ఎనాటమీ నార్మల్ ఉంచాలి. సో మీరు కంప్లీట్ నార్మల్ లైఫ్కి మీరు ముందు ఎలా ఉన్నారో, మీరు ఏం చేసుకుంటున్నారో, ముందు రెగ్యులర్ యాక్టివిటీస్, జిమ్కి వెళ్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏది డిస్టర్బ్ అవ్వద్దు అనే దాని మీద ఆ ప్రిన్సిపల్ మీద తయారు చేసిన సర్జరీనే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీస్. ఈ కీ హోల్ సర్జరీస్ చేసినప్పుడు మీకు మీ రెగ్యులర్ లైఫ్ అనేది రెండో రోజుకి మీరు రెగ్యులర్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. ఎస్, కొన్ని కండిషన్స్లో మాత్రం వేర్ ఎక్స్టెన్సివ్ ఫ్యూజన్స్ చేస్తాము, అంటే ఒక 4 levels 5 levels స్క్రూస్ వేసేసి ఫిక్స్ చేసేసాం. దాంట్లో కూడా మీరు సర్జరీ ముందే యు ఆర్ ఏబుల్ టు టాక్ టు ద డాక్టర్ అండ్ అండర్స్టాండ్ ఎంతవరకు నాకు మోషన్ పోతుంది, ఎంతవరకు నాకు రేంజ్ ఆఫ్ మోషన్. అంటే నేను ఒక 90 degrees బెండ్ అవ్వగలుగుతాను నార్మల్గా, ఆ 90 degrees 85 degrees అవ్వచ్చు. అది ప్లాన్ చేసి చెప్పగలుగుతున్నాం ఇప్పుడు.